ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ సందర్భంగా మరోసారి అఘోరాలు నాగసాధువుల గురించి చర్చ బయటకొచ్చింది. ఈ సాధువుల మధ్య ఉన్న తేడాలేంటి, వీరు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మంది అఘోరాలు నాగసాధువులు ఒకటే అని అనుకుంటారు. అయితే వీరిద్దరూ వేరు. వీరు ప్రాపంచిక అనుబంధాలకు దూరంగా శ్మశాన వాటికలు లేదా రహస్య ప్రదేశాలలో నివసిస్తుంటారు. అఘోరాలు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే తపస్సు చేయరు, వీరు జీవితాంతం తపస్సు చేస్తారు. అదే సమయంలో అఘోరీలకు బ్రహ్మచర్య నియమాలేవీ ఉండవు. వీరు తంత్ర సాధన అభ్యసిస్తారు. కొన్నిసార్లు శ్మశాన వాటికల్లో లేదా ఇతర రహస్య ప్రదేశాల్లో తంత్ర సాధనలు చేస్తూ కనిపిస్తారు. సాధారణంగా నాగ సాధువులు అఘోరాలు ఒకేలా కనిపిస్తారు, కానీ వీరిద్దరి మధ్య చాలా తేడా ఉంటుంది. ఈ సందర్భంగా నాగసాధువులు అఘోరాలకు నాగసాధువులు ఎంత భిన్నంగా ఉంటారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అఘోరా సాధువులు అఘోర్ శాఖను అనుసరిస్తారు. వీరిదంతా మొత్తం ఒక రహస్య సాంప్రదాయం. ఇందులో జీవన్మరణ చక్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అఘోరీ సాధువులు ఈ వర్గానికి చెందినవారు. వీరు శ్మశాన వాటిక వంటి ప్రదేశాలలో ఉంటూ ధ్యానం చేస్తారు. ఇది వీరి పరిత్యాగాన్ని తెలియజేస్తుంది. సాధనలో నుర్మండును ఉపయోగించడం ప్రతీక. ఇది మరణం, జీవిత చక్రం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. అఘోరీ సాధువులు మాంసాహారం తీసుకుంటారు. వీరు జంతువుల పచ్చి మాంసాన్ని కూడా తింటారు. సాధారణంగా అఘోరీలు నల్లని బట్టలు ధరిస్తారు లేదా చాలా మంది నగ్నంగా ఉంటారు. నాగసాధువులు మతరక్షకులు. వీరు సమాజంలో మతాన్ని ప్రచారం చేస్తారు. 8వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యులు ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ సాధువులు అఖారాలలో నివసించడం ద్వారా క్రమశిక్షణతో వ్యవస్థీకృత జీవితాన్ని గడుపుతారు. కఠినమైన తపస్సు, శరీరంపై బూడిద పూయడం వారి సాధనలో భాగం. నాగసాధువుల జీవితం సరళత, మతానికి అంకితం చేయబడింది. నాగసాధువులు మాంసాహారం, మద్యం సేవించరు. వీరిలో కొందరు దిగంబరులుగా కనిపిస్తారు, మరికొందరు ఏకవస్త్రాన్ని ధరిస్తారు. అది కూడా కేవలం కాషాయ రంగులో ఉండే వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారు. నాగసాధువు కావాలంటే 12 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేయాలి. అఘోరాలు మాత్రం జీవితాంతం తపస్సు చేస్తూనే ఉంటారు. ఇందులో అదే అఘోరీ సాధువులైతే శ్మశాన వాటికలో నివసిస్తూ సాధన చేసే సమయంలో కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అఘోరీ సాధువులు ఏళ్ల తరబడి అక్కడే ఉండాల్సి వస్తుంది. నాగసాధువులు అఘోరాల జీవితం కష్టంగా ఉంటుంది, కానీ ఇద్దరూ తపస్సు చేసిన సంవత్సరాల మధ్య వ్యత్యాసం ఉంటుంది. నాగసాధువులు అఘోరీలు ఇద్దరూ శివుని ఆరాధకులు, భక్తులుగా పరిగణిస్తారు. అయితే నాగసాధువులు శివుని ఏకాంత వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తారు. అయితే అఘోరీలు మాత్రం శివుని యొక్క భయంకరమైన రూపాన్ని అంటే భైరవుణ్ణి ఆరాధిస్తారు. కొందరు అఘోరీ సాధువులు తమతో ఎప్పుడు మానవ పుర్రెను తీసుకువెళ్తారు. ఈ పుర్రె వారి భక్తికి ప్రతీక. ఈ సాధువు కూడా భగవాన్ దత్తాత్రేయ అనుచరుడు. దత్తాత్రేయను అఘోరీలు గురువుగా పరిగణిస్తారు. దత్తాత్రేయుడు శివుడు, విష్ణువు, బ్రహ్మల అవతారమని కూడా చెబుతారు.